ఏమి లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుందన్నట్టుగా 2024 ఎలక్షన్స్‌లో టీడీపీ పార్టీ పరిస్థితి అలానే ఉందని చెప్పుకోవచ్చు. గతంలో టీడీపీ పార్టీకి 23 సీట్లంటే 23 సీట్లే పరిమితం అయిపోయింది. అయితే ఇప్పుడు 2024లో ఎలా అయినా సరే రావాలా, ఎలా అయినా సరే ఈసారి 2024లో గెలవాలని అసలు ఇంక ఏ ఉన్నాయన్నా గాని ఎట్టి పరిస్థితుల్లో రావాలనే విధంగా కుట్రలు, కుతంత్రాలు చెయ్యని ప్రయత్నం లేదని చెప్పుకోవచ్చు. ఎన్నికలకు ముందు అదే ప్రచారం చేశారు. ఎన్నికలు జరిగిన తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాత గానీ, మళ్ళీ అదే సృష్టిస్తున్నారంటే చూడండి మరి. ఒక పక్క ఏమి లేదు. టీడీపీ పార్టీకి గెలిచే పరిస్థితి లేదు. టీడీపీ పార్టీకి ఒక్క ఓటు గాని పడదు అనే విధంగా రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారు గతంలో గాని. 2024 గాని అదే తీర్పు రిపీట్ అయిద్దని, మరొకసారి రిపీట్ అయిద్దని ఖచ్చితంగా సర్వేలు చెబుతున్నాయి. అది ప్రజల నాడి గాని అలానే ఉందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కానీ కొంతమంది, కొంతమంది టీడీపీలో సృష్టించారు. దమ్ముందా? మేము బెట్టింగేస్తాము. మేము 1,50,000 ఇస్తాము. మీరు 1,00,000 ఏసుకోండి అని విపరీతంగా రెచ్చగొడుతున్నారు. చూడండి మామూలుగా గాదసలు. ఎంతంటే ఎలక్షన్స్ జరిగిపోయిన తర్వాత గాని, ఓటింగ్ రోజు గొడవలు సృష్టించారు. ఓటింగుల రోజు మొత్తము అన్నీ ఇప్పటివరకు ఎప్పుడు కనివిని జరగని రీతిలో ఈసారి ఘర్షణలు జరిగినియనే జెప్పుకోవచ్చు. ఎలా అయినా సరే, ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు గెలుస్తామని మేము ఖచ్చితంగా 100కి 100% గెలుస్తామని ఒక ధీమా ఉంది. కానీ టీడీపీ పార్టీ మేము గెలవలేము. మాకు ఈసారి గాని 23 సీట్లే వస్తాయని ఆ విధంగా ఏదో విధంగా ఘర్షణలు సృష్టించి, దొంగ ఓట్లు పడ్డాయి. రిగ్గింగ్ చేసుకున్నారు. రిగ్గింగ్ చేసి గెలుచుకున్నారు ఈవీఎంలో అనని మళ్ళీ వైసీపీ పార్టీ మీద నిందలేయడానికి ప్రయత్నించి చేస్తున్నారే తప్ప మరొకటి లేదని స్పష్టంగా అర్థమైపోద్ది. పైపెచ్చు అలా కాకుండా ఇది ఏదైతే జనాల్లో సర్క్యులేషన్ తీసుకొచ్చారో బెట్టింగేస్తారా మా పార్టీనే గెలిచిద్ది, టీడీపీ పార్టీ వచ్చిద్దని విపరీతంగా సర్క్యులేషన్ చేశారు. అదొక దెబ్బ. ఏదో విధంగా ఎలాగోలా సరే ఖచ్చితంగా రావాలి టీడీపీ పార్టీ 2024లో. రాకపోతే ఇంక టీడీపీ పార్టీ ఇంక జన్మలో రాదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మరో 30 సంవత్సరాలు సీఎంగా కొనసాగుతాడు అనే విధంగా టీడీపీ పార్టీ ఎన్ని కుట్రలంటే అన్ని కుట్రలే చేసిందని చెప్పుకోవచ్చు. 2024లో జరిగిన ఘర్షణలు ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదనే చెప్పుకోవచ్చు. మొత్తానికి టీడీపీ పార్టీ కుట్రలకి అండగా మారిందనే చెప్పుకోవచ్చు.